ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గరుడ పంచమి, నాగపంచమి ఒకటే కాదా? రెండు వేరువేరా? గరుడ పంచమి రోజున గరుడిని ఎలా పూజిస్తారు? గరుత్మంతుడు లాంటి సంతానం కలగాలంటే ఆ రోజు ఏం చేయాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్యప ప్రజాపతి భార్యలైన వినీత, కద్రువులు గరుత్మంతుడు నాగులకు జన్మనిచ్చారు. ఆ రోజునే గరుడ పంచమి, నాగపంచమిగా హిందువులు పూజలు చేస్తున్నారు. శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుడి జన్మదినం కాబట్టి దీన్ని గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు గరుత్మంతుడు ఇంద్రాదులను ఓడించి మహావిష్ణువును మెప్పు పొంది అమృతాన్ని సాధించి నాగులకు ఇచ్చాడు. గెలుచుకొని వచ్చిన అమృతాన్ని తాను తాగలేదు, తన వారికి ఇవ్వలేదు. లోక కళ్యాణార్థం అమృతాన్ని సర్పాలు సేవించకముందే ఇంద్రుడు సంగ్రహించే వెలుసుబాటు కలిగించాడు. అపారమైన శక్తికి, నిస్వార్థ శీలానికి గరుత్మంతుడు ప్రతీక. ఈ కారణం వల్లే పక్షీంద్రుడు అమృతపానం చేయకుండానే మృత్యువు లేనివాడు అయ్యాడు. విష్ణుమూర్తికి వాహనం అయ్యాడు, ధ్వజం అయ్యాడు. గరుత్మంతుని తల్లులు కద్రువ, వినీత ఇద్దరు దక్ష ప్రజాపతి కూతుళ్ళు, కశ్యప ప్రజాపతి భార్యలుగా సవతులు. అక్కా చెల్లెళ్లకు బాల్యంలో ఏర్పడిన ఈర్ష, అసూయలు సవతుల రూపంలో వారికి కష్టాలకు కారణమయ్యాది. ఇంద్రాదులను జయించడానికి బయలుదేరుతున్న గరుత్మంతుడికి అపారమైన శక్తి అవసరం. అందుకోసము లోకకంటకులైన నిషాదులను భుజించమని వినీత తన కొడుకుకు చెప్పింది. తండ్రి కశ్యపుడు నిరంతరము తగులు పెట్టుకుంటున్న ఏనుగును, తాబేలును తినమని చెప్పాడు. ఈ రెండు అంతకుముందు జన్మలో అన్నదమ్ములు. వారి పేర్లు విభావనుడు, సుప్రతీకుడు. తండ్రి ఆస్తిని పంచుకునే క్రమంలో జరిగిన దెబ్బలాటలో మరణించి గజకచ్చపాలు అయ్యారు. జన్మలు మారిన వైర్యం మరవలేదు. ఒకరిపై ఒకరికి శత్రుభావం తీరలేరు. ఈ గజకచ్చపాలను కాళ్ళతో తన్నుకొని తినడానికి గరుత్మంతుడు వాలిన రోహిణి వృక్షశాఖ విరిగిపోయింది. ఆ చెట్టు కొమ్మకు వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలకిల్యాది మహర్షులకు తపోభంగం కలగకుండా తండ్రి సాయంతో వారిని క్షేమంగా మరో చోట దింపాడు. వృక్షశాఖను ముక్కున కరుచుకొని వేలాది మైలు పయనించాడు గరుత్మంతుడు. లోక కళ్యాణార్థం తపస్సు చేస్తున్న మునులకు హాని కలగరాదని భావించాడు. అందుకు తగ్గట్టుగా వ్యవహరించాడు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం పోవడానికి నాగపూజ చేస్తారు. అలాగే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులున్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉన్నది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషంగా చెప్పబడే ఈ వ్రతాన్ని 10 సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది. అలా తన తల్లి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకొచ్చాడు. అందుకోసం ఇంద్రుడితో పాటు పోరాటం చేశాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందుకొని ఆయన వాహనంగా మారిపోయాడు. అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది. గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడినిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్యము.